ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా అమ్మకి నేను ఎంతో ఇష్టం. మా అమ్మ చాలా మంచిది. నాకు అన్నం తినిపిస్తుంది, స్కూల్కి పంపిస్తుంది, నాతో ఆడుకుంటుంది. అంత మంచి మా అమ్మని నువ్వు తీసుకువెళ్ళకు స్వామి, ప్లీజ్ స్వామి. కావాలంటే నేను నీకు ప్రదక్షిణ చేస్తాను. మా అమ్మని మాత్రం ఏం చేయకు స్వామి. మా అమ్మని బ్రతికించు స్వామి, ప్లీజ్ స్వామి. శృతి, హారతి తీసుకోండి. పంతులు గారు, ఏంటమ్మా? మీరు రోజు ఇక్కడే ఉంటారు కదా. మా అమ్మ హెల్త్ బాగుండాలని, తొందరగా కోలుకోవాలని రోజు పూజ చేయండి. స్వామికి కూడా చెప్పండి. అలాగే చెప్తానమ్మా. దండం పెట్టుకోమ్మా. అమ్మా శృతి, అక్కడ కాసేపు కూర్చొని పెడదాం పద. సరే తాతయ్య. అమ్మా సార్, అక్షర మేడం గారికి పూర్తిగా హెల్త్ పాడైపోయింది సార్. మేడంకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇమీడియట్ గా చేయాలి. ప్లీజ్ సార్, ఎవరైనా ఉన్నారేమో కొంచెం ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం, ట్రై చేస్తాను. మీరే కంగారు పడకండి. ప్లీజ్ సార్, కొంచెం తొందరగా కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా సార్ గారే అరేంజ్ చేస్తారు. ఓకే మేడం, నేను ఆ పనిలోనే ఉంటాను. ఓకే సార్. లవణ్య, సార్, ఎవరి కిడ్నీ అయినా మ్యాచ్ అవుతుందా మేడంకి? లేదు లవణ్య, ఆ తర్వాత ఫలితం ఆ దైవాధీనం. లవణ్య సార్, ఒకసారి స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పు. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఉండండి సార్, డాక్టర్స్ని తీసుకొస్తాను. బావా, అక్కకి డోనర్ దొరకాలి. అక్క బ్రతకాలి బావా. నా ప్రయత్నం కూడా అదే అను. అక్షరకి ఏం కాకూడదని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. సార్ సార్, అందరూ వచ్చారు. ఇంతమంది ఉన్నారు, ఇంత టెక్నాలజీ ఉంది. మన హాస్పిటల్కి బయట రెప్యుటేషన్ కూడా చాలా బాగుంది. అయినా సరే అక్షర కోసం ఒక్క డోనర్ కూడా దొరకలేదా? సార్, మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇందాకే కొంతమందికి టెస్టులు కూడా చేయించాం. అవన్నీ పృథ్వీ సారే దగ్గరుండి చూసుకుంటున్నారు. అవును సార్, నేనే టెస్టులు చేశాను. బట్ అక్షర గారికి మ్యాచ్ అయ్యేలా ఏ కిడ్నీ డోనర్ దొరకటం లేదు సార్. అసాధ్యమంటూ కాని పనంటూ ఈ లోకంలో ఏది ఉండదండి. మన ప్రయత్నాల్ని బట్టే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మీ వాళ్ళకి, మీ కన్న వాళ్ళకి ఇలాగే జరుగుంటే మీ నోటి వెంట ఇలాంటి ఆన్సరే వచ్చుండేదా? ఇలాగే చెప్పుండే వాళ్ళ? వెంకటేష్ గారు, మీరు సహనాన్ని కోల్పోయి బాధలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్, మేమెప్పుడు అక్షర మేడంని వేరేలా చూడలేదు. మేడం మమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని ఆర్థికంగా మాకు హెల్ప్ చేశారు. మేం ప్రాబ్లమ్స్లో ఉంటే పక్కన కూర్చోపెట్టుకుని మాకు సొల్యూషన్స్ చెప్పేవారు. మమ్మల్ని మోటివేట్ చేశారు సార్. మేం మంత్లీ వచ్చే శాలరీ కోసం చేయట్లేదు సార్. ఆ అక్షర మేడం మా మనిషి అని పనిచేస్తున్నాం. లావణ్య, మా బావ ఉద్దేశం ఏంటంటే అక్షరాక పరిస్థితి రోజు రోజుకి క్రిటికల్గా మారిపోతుంది కదా. మనం త్వరగా ట్రై చేసి అక్కని ఎలాగైనా కాపాడుకోవాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. అను మేడం, అక్షర మేడం నాకు ఎంతో హెల్ప్ చేశారు. అలాంటి మేడం కోసం నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఆ కిడ్నీ నేనే ఇస్తాను మేడం. నాకు అక్షర మేడం చాలా హెల్ప్ చేశారు మేడం. ఆ కిట్ని నేనే ఇస్తాను.
నేను కూడా ఇస్తాను. నేను కూడా ఇస్తాను సార్. మీరందరూ ఇలా రండి, ఒకసారి టెస్ట్ చేస్తాం. రండి రండి, వెళ్ళండి. త్వరగా. చూసావా బావా, మా అక్క ఎంత మంచిదో, ఎంతమందికి సాయం చేసిందో చూడు. వీళ్ళకి ఏం అవసరం బావా కిడ్నీ డొనేట్ చేయడానికి? వాళ్ళంతటా వాళ్లే ముందుకొచ్చారు అంటే అదంతా అక్క చేసిన హెల్ప్ వల్లే కదా. మా అక్కకి సహాయం చేయడం వచ్చు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించదు. పక్క వాళ్ళు ఏం చెప్పినా అందులో మంచి చెడు చూడకుండా మనిషి వ్యక్తిత్వాన్ని చూస్తుంది. వాళ్ళ గుణగణాలు చూడకుండా వాళ్ళ అవసరాలే చూస్తుంది. ఇంతమందికి మంచిదాన్లా కనిపిస్తున్న అక్క నీకెందుకు నచ్చట్లేదు బావా? అక్క ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నీ కోపంలో న్యాయం ఉంది బావా. 9 సంవత్సరాలు నిన్ను దూరం పెట్టింది, అది తప్పే. కానీ అక్క ఏది కావాలని చేసింది కాదు. మా అక్కకి అలాంటి ఉద్దేశం లేదు బావా. కేవలం ఆ గోపిగాడిని నమ్మి వాడి చెప్పుడు మాటలు విని తప్పప్పులు తెలుసుకోకుండా నన్ను నమ్మిందే కరెక్ట్ అనుకుని నిన్ను ఇబ్బంది పెట్టింది, నీకు విడాకులిచ్చింది. కానీ నిజమేంటో తెలిసాక అక్క ఎంత పశ్చాత్తాపడుతుందో తెలుసా? మనసులోనే అక్క కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది, నీ మనసులో చోటు కోసం పరితపిస్తుంది. నీకు దగ్గరవ్వాలని, నీ ప్రేమని పొందాలి అని అక్క ఎంతగా ఆరాటపడుతుందో తెలుసా? తెలుసను, నాకు అన్నీ తెలుసు. కానీ నువ్వు ఎప్పుడూ మీ అక్క వైపు నుంచి కాకుండా ఒకసారి నా వైపు నుంచి కూడా థింక్ చేయి. నేను అక్షర విడిపోయాక ముందు నా మనసులో మీ అక్కే ఉంది. తను విడిపోయాక నీకు తాళి కట్టాక నా భార్యవి నువ్వే అని నమ్మాను. అది నీకు అర్థం కావట్లేదు. మర్చిపో బావా, గతాన్ని, మన పెళ్లిని, నన్ను పూర్తిగా మర్చిపో. నువ్వు అక్కకి దగ్గరైతే చూడాలనుంది. చూడను, లేని ప్రేమని చూపిస్తూ రోజు నటిస్తూ బతకడం చాలా కష్టం. నాతో డిస్కషన్స్ ఆపి నువ్వు వెళ్ళి మీ అక్కకి ఎలా ఉందో చూడు. టెస్టులు చేయించుకుని వస్తాను. అక్షరాకి టైంకి టాబ్లెట్స్ ఇవ్వు. అక్కంటే నీకు లోపల ప్రేమ ఉంది బావా, నువ్వే ఒప్పుకోవడం లేదు. రెస్పాన్సిబిలిటీ వేరు, ప్రేమ వేరు. అక్షర పేషెంట్ మాత్రమే, నేను డాక్టర్ని. మా ఇద్దరి మధ్య ఉన్నది ఆ రిలేషన్షిప్పే. తాతయ్య, అమ్మకేం కాదు కదా? ఆ దేవుడు మన మొర ఆలకిస్తాడా? చెప్పండి తాతయ్య, నిజంగా అమ్మకేం కాదు కదా? దేవుణ్ణి పూర్తిగా నమ్మి నీ పసి హృదయంతో చెప్పావు కదమ్మా, ఆ దేవుడు తప్పకుండా నీ మాటలు వింటాడు. మీ అమ్మకి ఏం కాదమ్మా, తను త్వరలోనే కోలుకుంటుంది. నిజమా తాతయ్య? నిజమేనమ్మా. హలో, ఆంటీ చెప్పమ్మా. ఏం చేస్తున్నారు? దేవుడికి మా బాధను చెప్తున్నామమ్మా. దేవుడి దగ్గర ఇలా చెప్తే వింటాడు కదా? ఇలా చేస్తే తొందరగా వింటాడమ్మా. ఆయన మనసు కరిగి, జాలి కలిగి, దయతో మనందరినీ రక్షిస్తాడు. ఇలా ఎవరైనా చేయొచ్చా? చెప్పుకోలేని బాధలుంటే భక్తులెవరైనా ఆ స్వామిని వేడుకుని ఎవరైనా చెయ్యొచ్చమ్మా.